అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో మెంతాకు టమోటా కర్రీ చూపిస్తానండి. అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా రుచిగా తినేయొచ్చండి. మీరు కానీ ట్రై చేయండి మెంతాకు తెచ్చుకున్నప్పుడు. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మెంతికూర కట్ట పెద్ద కట్ట అండి. ఇది 10 రూపాయలు. ఒక కట్ట తీసుకున్నాను. ఆకుని కట్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని స్కేమ్ లేకుండా తీసుకోవాలి. ఈ కట్ చేసుకుందంతా చాకింగ్ బోర్డు మీద ఇలా పెట్టుకొని చిన్నగా సన్నగా ఇలా కట్ చేసుకోండి. మెంతికూర అంతా ఇలా కట్ చేసుకొని ప్లేట్లో తీసేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మెంతికూరలోకి ఒక 3 టమోటాలు, కొంచెం చిన్న టమోటాలండి, అలాగ ఒక పెద్ద ఆనియన్ను, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ మాడిపోకుండా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవి కానీ వేపుకోండి. కొంచెం ఉల్లిపాయ మగ్గేంత వరకు వేపుకోండి. మరి ఎక్కువసేపు వేగనక్కర్లేదండి. ఒక 50% వేయితే సరిపోతుంది ఉల్లిపాయలు. అలాగే 3 టమోటాలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీకి రుచి తగినంత సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి ఈ టమోటాలు బాగా సాఫ్ట్గా మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. చూడండి, బాగా మెత్తబడ్డాయి. ఒకసారి గెంటితో టమోటాలంతా కొంచెం గుజ్జుగా వచ్చే విధంగా గెంటితో మ్యాష్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న మెంతికూర అంతా వేసుకోవాలండి. అవి వేసుకొని ఒక 2 నిమిషాల సేపు బాగా ఇలా కలుపుకుంటూ వేపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మీరు తినగలిగినంత మీరు తీసుకునే కారంను బట్టి వేసుకోవచ్చండి. నేను ఒక చిన్న టీ స్పూన్ నిండా వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ నిండా ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసాను. ఇవేం మాడిపోకుండా ఒక కప్పు నిండా అండి ఒక కొంచెం వేసే నీళ్ళు ఇలా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. అన్నీ ఇలా బాగా కలిపేసుకొని ఒక చిన్న మంట మీద పైన ప్లేట్ పెట్టి ఇది కొంచెం బాగా ఉడికి కొంచెం దగ్గర పడుద్ది కదా, అప్పటి వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మీరు ప్లేట్ తీసి చూసుకుంటూ ఉండండి. చూడండి, బాగా దగ్గర పడింది, ఉడికిపోయిందండి. ఒకసారి గెంటితో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది పక్కన పెట్టుకోండి. కూరలోకి నేను చపాతీ చేసుకుంటున్నానండి. ఇలా చపాతీ చేసుకొని గిన్నెలోకి కూర తీసేసుకుంటున్నాను. మీరు వేడిగా అన్నం పెట్టుకొని అన్నంలో తిన్నాం కానీ భలే రుచిగా ఉందండి. ఆరోగ్యాన్ని కానీ మెంతికూర చాలా మంచిదండి. అలాగే బరువు తగ్గాలన్నా, షుగర్ పేషెంట్లకి షుగరు అదుపులో ఉండాలన్నా, బద్ధకంతో బాధపడుతున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇటువంటి కూరలు కానీ చేసుకొని తింటుంటే ఆ సమస్య కూడా తగ్గించుకోవచ్చండి. రుచిగా తినొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చండి. మీరు కానీ కూరని ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.